అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం నందు జూలై 2వ తారీఖు నుండి భక్తుల సౌకర్యార్థం 200 రూపాయల టికెట్పై బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. గతంలో పలుమార్లు భక్తులు కూడా మాకు బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా దేవస్థాన అధికారులు కోరడం జరిగినది. వారి కోరిక మేరకు ప్రత్యేక సేవగా బ్రేక్ దర్శనం జూలై 2వ తారీఖు నుంచి ఉదయం 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంలో ఆ సమయంలో ఉచిత సేవలు, ఉచిత దర్శనములు, స్పెషల్ దర్శనం కూడా తాత్కాలికంగా బ్రేక్ దర్శనం భక్తుల సౌకర్యార్థమై నిలుపుదల చేయించున్నాము. అదేవిధంగా గత నెల నుండి ప్రోటోకాల్ కార్యాలయం ఏర్పాటు చేసి వచ్చిన లేఖల ద్వారా ప్రోటోకాల్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి కూడా దర్శనం ఏర్పాటు జరిగినది. దానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రోటోకాల్ కార్యాలయం అనే కార్యాలయం ద్వారా వచ్చిన లెటర్ల ద్వారా కూడా వారికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నూతనమైనటువంటి సేవలు ప్రారంభించడం జరిగింది. కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీమతి రమాదేవి గారు వచ్చిన తర్వాత చాలా నూతన సేవలు ప్రవేశపెట్టారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి వేదాశీర్వచనము, అలాగే చిన్న హనుమంత వాహన సేవ, చిన్న గరుడ వాహన సేవ, అలాగే ఉదయాస్తమయ సేవ మొదలైనటువంటి సేవలను వారు ప్రవేశపెట్టడం జరిగింది. అవి చాలా భక్తుల ఆదరణను పొందాయి. అలాగే భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రస్తుతం మనకి బ్రేక్ దర్శనం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు, కార్యనిర్వహణాధికారి వారు. ఈ బ్రేక్ దర్శనం ఉదయం 9 నుంచి 9:30 వరకు, అలాగే సాయంత్రం 7 నుంచి 7:30 వరకు భక్తుల సౌకర్యార్థం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ బ్రేక్ దర్శనాన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.